మావోయిస్టుల అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ముందు హాజరయ్యారు. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అధికారికంగా ప్రకటించనున్నారు. గడ్చిరోలి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించనున్నారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ముందు హాజరయ్యారు. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అధికారికంగా ప్రకటించనున్నారు. గడ్చిరోలి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, నెంబర్ 2 గా ఉన్న వేణుగోపాలరావు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయన గతంలో లేఖలు రాశారు, అవి సంచలనంగా కూడా మారిపోయినాయి. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ ఆజ్ అనేక పేర్లతో సోను పేరుతో ఉన్న మల్లోజుల వేణు నిన్న 60 మంది పిఎల్జీఏ బృందంతో కలిసి గడ్చిరోలి పోలీసు ఎదుట లొంగిపోయారు. ఈ రోజు అధికారికంగా మరికొద్ది సేపట్లో మీడియా సమావేశంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లో డీజీపీ రష్మీ శుక్లతో పాటు ఎస్పీ నిరోధ్ పాల్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. మల్లోజుల వేణుతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జోనల్ కమిటీకి సంబంధించి 2, డివిజన్ కమిటీకి సంబంధించి 10 మంది, అదేవిధంగా కంపెనీ పతికి సంబంధించిన కీలకమైన వాళ్ళు మొత్తం 60 మంది నిన్న లొంగుబాటారు. ఈ లొంగిపోయిన వారి నుంచి 7 AK-47 రైఫిల్స్ తో పాటు మొత్తం 54 ఆయుధాలను కూడా సరెండర్ చేయడం జరిగింది. మొత్తం చూస్తే 50 ఏళ్ల నక్సలిజం చరిత్రలో కొన్ని నక్సల్ ఆపరేషన్ కగారు వల్ల నక్సలిజం అంతిమ దశకు చేరుకుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ దండకారణం అంతా వార్ జోన్ గా మారింది. ఆపరేషన్ కగారుతో వరుస ఎన్కౌంటర్ తో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు ఆ రోజు హత్యగావించబడ్డారు. ఓవరాల్ గా చూస్తే వరుస ఎన్కౌంటర్లలో ఇటీవల కాలంలో 6 కేంద్ర కమిటీ సభ్యులు, పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు, కీలక నేతలంతా కూడా వరుస ఎన్కౌంటర్లతో హతమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పిఎల్జీఏ కేంద్ర సైనిక కమిషన్ చీఫ్ గా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ అభయ పేరుతో లేఖ విడుదల చేశారు. అయితే మల్లోజుల వేణు లేఖపై పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మిగతా వారు విభేదించారు. మల్లోజుల వేణు లొంగిపోవాలనుకుంటే లొంగిపోవచ్చు, పార్టీ వీడి వెళ్ళొచ్చు అంటూ కూడా అతన్ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. అతని స్థలంలో కడారి సత్యనారాయణ అలియాస్ కోసాను నియమించడం జరిగింది. అయితే అభయని తొలగించిన 2 రోజుల్లోనే కడారి సత్యనారాయణతో పాటు కట్టా రామచంద్రారెడ్డి 2 కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లు హతమవడంతో మావోయిస్టు పార్టీలో వర్గ విభేదాలు వచ్చాయి, కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయంటూ కూడా పౌర హక్కుల సంఘాలు కాంతను వ్యక్తం చేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మల్లోజుల వేణు గత 2 నెలలుగా సాయుధ పోరాట విరమణ చేయాలి, ఆపరేషన్ కగార్లో 1,00,000 మంది పారామిలిటరీ బలగాలతో ఉన్న 6-7 వేల మందితో మనం యుద్ధం చేసే పరిస్థితుల్లోనేమో విలువైన ప్రాణాలు పోగొట్టుకునే బదులు సాయుధ విరమణ కరెక్ట్ అంటూ కూడా మల్లోజుల వేణు పదే లేఖలు రాసిన పరిస్థితి. కొంతమంది పోలీసుల ఉన్నతాధికారుల వర్షన్ చూస్తే, ఇంటెలిజెన్స్ వర్గాల వర్షన్ చూస్తే మావోయిస్ట్ పార్టీ నంబర్ ఎన్కౌంటర్ తర్వాత కేంద్ర ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వేణు కాకుండా తిప్పరి తిరుపతికి గణపతి సపోర్ట్ ఉండడంతో అక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చే ఉద్దేశం లేకపోవడంతో మల్లోజుల వేణు లొంగుబాటుకు వెళ్లారని కూడా కొంతమంది పోలీసు అధికారులు అంచనాలు వేసిన పరిస్థితుంది. ఏది ఏమైనా మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా కిషన్ జీ తమ్ముడుగా గత 4 దశాబ్దాలుగా అజ్ఞాత జీవితంలో ఉన్న మల్లోజుల వేణు ఈ రోజు సాయుధ పోరాట విరమణతో పోలీసులు ఎదుట లొంగిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఓవరాల్ గా చూస్తే నక్సల్బరీ 1957 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ నక్సల్బరీలో పుట్టిన శంకరి. రైట్, థ్యాంక్ యూ రవి.